హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు డేట్ వచ్చి 25 నవంబర్ 2024. ఈరోజు ఇండియాకి ఆస్ట్రేలియాకి మధ్య ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. ఈరోజు డే 4 యొక్క రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. మ్యాచ్ డీటెయిల్స్లోకి వెళ్తే ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా. ప్రస్తుతానికి టీమిండియా ఆస్ట్రేలియాలో టూర్లో ఉంది. ఈ టూర్లో టీమిండియా మొత్తం 5 టెస్టులు ఆడుతుంది ఆస్ట్రేలియాతో. ఈరోజు ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ జరుగుతుంది. డే 4 రివ్యూ చూద్దాం ఈ వీడియోలో. ఫ్రెండ్స్, ఈ టూర్లో జరిగే మ్యాచ్లన్నీ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ వస్తుంది. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్ట్ మ్యాచ్లన్నీ ఆ లైవ్ చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 4 రివ్యూ చెప్పుకునే ముందు డే 3 వరకు జరిగిన మ్యాచ్ సమ్మరీ చూద్దాము ఒకసారి. ఫ్రెండ్స్, ఇది బోర్డర్ గవాస్కర్ టోపీ టెస్ట్ మ్యాచ్, ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరుగుతుంది. ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఇండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్స్కి 150 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇండియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి ఫస్ట్ ఇన్నింగ్స్లో 59 బాల్స్లో 41 రన్స్ కొట్టిండు. ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్లో హైయెస్ట్ వికెట్ టేకర్ వచ్చి ఎజ్లింగ్ వుడ్ 13 ఓవర్స్ ఇచ్చి 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ అందుకు రిప్లైగాను ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51.2 ఓవర్స్లో 104 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా తరపు నుంచి హైయెస్ట్ స్కోర్ వచ్చి ఫస్ట్ ఇన్నింగ్స్లో మిచెల్ స్టార్క్ 112 బాల్స్ ఆడిండు. దాదాపు 20 ఓవర్లు ఆడి 26 రన్స్ కొట్టిండు. నెక్స్ట్ ఇండియా తరపు నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే బుమ్రా 5 వికెట్లు తీసుకున్నాడు. 18 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు బుమ్రా. నెక్స్ట్ టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 134.3 ఓవర్స్ ఆడింది. 487 రన్స్ చేసింది. 6 వికెట్లు కోల్పోయి ఇంకా డిక్లేర్ చేసింది ఆస్ట్రేలియాకి. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి జైస్వాల్ 161 రన్స్ కొట్టిండు 297 బాల్స్లో. నెక్స్ట్ ఆస్ట్రేలియా తరపున బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లైన్ 2 వికెట్స్ తీసుకున్నాడు. 39 ఓవర్స్ వేసి 96 రన్స్ ఇచ్చిండు. నెక్స్ట్ ప్రస్తుతానికి ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 4.2 ఓవర్స్కి 12 రన్స్ మాత్రమే చేసి 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి క్రీజ్లో కవాజా 3 రన్స్తో ఆడుతున్నాడు. నెక్స్ట్ బుమ్రా ఈ సెకండ్ ఇన్నింగ్స్లో 2 వికెట్లు తీసిండు. 1 రన్ ఇచ్చి 2.2 ఓవర్స్ వేసి 1 రన్ ఇచ్చి 2 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలంటే 522 పరుగులు చేయాల్సి ఉంది. డే 4 ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసే సమయానికి కవాజా 3 పరుగులతో ఆడుతున్నాడు, క్రీజ్లో ఉన్నాడు. మరో ఎండ్లో స్టీవ్ స్మిత్ ఉన్నాడు క్రీజ్లో, ఇంకా ఒక బాల్ కూడా ఆడలేదు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ డే 3 స్కోర్కి జస్ట్ 5 రన్స్ యాడ్ చేసి డే 4 4th వికెట్ ఎర్లీగా కోల్పోయింది ఆస్ట్రేలియా. ఉస్మాన్ కవాజా జస్ట్ 14 బాల్స్లో 4 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 4th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 17 రన్స్కి 4 వికెట్స్. ఆస్ట్రేలియా ఎక్స్పీరియన్స్ ప్లేయర్ స్టీవ్ స్మిత్ ఈ మ్యాచ్లో సెకండ్ ఇన్నింగ్స్లో 60 బాల్స్లో 17 రన్స్ కొట్టి సిరాజ్ బౌలింగ్లో పంత్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 5th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 79 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. ఒక పక్క ఆస్ట్రేలియా వికెట్లు కోల్పోతున్నప్పటికీ డేంజరస్ మ్యాన్ హెడ్ మాత్రం ఎక్సలెంట్ ఇన్నింగ్స్ 50 కొట్టిండు. జస్ట్ 63 బాల్స్లోనే 50 కొట్టిండు ఇన్నింగ్స్లో. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 85 రన్స్కి 5 వికెట్లు కోల్పోయింది. డే 4 లంచ్ సమయానికి మ్యాచ్ సమ్మరీ చూద్దాము ఒకసారి. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 రన్స్ కాల్అవుట్ అయింది. అందుకు రిప్లైగా ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 పరుగులు కాల్అవుట్ అయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 487 రన్స్కి 6 వికెట్స్ కోల్పోయి డిక్లేర్ చేసింది. ప్రస్తుతానికి ఆస్ట్రేలియా డే 4న ప్రస్తుతానికి 30 ఓవర్లు ఆడింది, 104 పరుగులు చేసింది, 5 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతానికి హెడ్ 63 పరుగులతో నాట్అవుట్గా ఆడుతున్నాడు. నెక్స్ట్ సిరాజీ హైయెస్ట్ వికెట్ టేకర్ సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్లు తీసాడు. 10 ఓవర్స్ వేసి 34 రన్స్ ఇచ్చి. ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ డే 4 సెషన్ 2 స్టార్ట్ అవబోతుంది. ఫ్రెండ్స్, ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా గెలవాలంటే 430 పరుగులు చేయాలి. ఇంకా ఇండియా గెలవాలంటే ఇంకా 5 వికెట్లు తీస్తే చాలు ఇండియా గెలుస్తుంది. బుమ్రా అద్భుతమైన బౌలింగ్ వేసి హెడ్ని అవుట్ చేశాడు. హెడ్ ఇన్నింగ్స్లో 101 బాల్లో 89 పరుగులు చేసి బుమ్రా బౌలింగ్లో అవుట్ అయ్యిండు. అప్పటికే ఆస్ట్రేలియా స్కోరు 161 రన్స్కి 6 వికెట్లు కోల్పోయింది.
ఫ్రెండ్స్, ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ఎక్సలెంట్గా ఆడుతున్న మిచిల్ మార్ష్ కూడా అవుట్ అయ్యిండు. జస్ట్ 67 బాల్స్లోనే 47 రన్స్ కొట్టాడు. సెకండ్ ఇన్నింగ్స్లో బాగా కూల్గా ఆడుతున్న మిచిల్ మార్ష్ని నితీష్ కుమార్ రెడ్డి అవుట్ చేసిండు. బౌల్డ్ అయ్యిండు నితీష్ కుమార్ బౌలింగ్లో మార్ష్. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 182 రన్స్కి 7 వికెట్స్ కోల్పోయింది. ఈ సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ మిచెల్ స్టార్క్ 35 బాల్స్లో 12 రన్స్ కొట్టి వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జూరెల్ క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యిండు. 8th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 227 పరుగులకి 8 వికెట్స్ కోల్పోయింది. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మ్యాచ్ డే 4 సెకండ్ సెషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. సెకండ్ సెషన్ కంప్లీట్ అయ్యే సమయానికి మ్యాచ్ సమ్మరీ ఏంటంటే, ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 150 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 పరుగులకు ఆల్అవుట్ అయింది. ఇండియా సెకండ్ ఇన్నింగ్స్లో 487 పరుగులు చేసింది. 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ చేసింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో ప్రస్తుతానికి 227 పరుగులు చేసింది. 8 వికెట్స్ కోల్పోయి. సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా హైయెస్ట్ స్కోర్ వచ్చి హెడ్ 101 బాల్స్లో 89 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తే టీమిండియాది ఎక్సలెంట్ బౌలింగ్ చేసింది బుమ్రా. 12 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి 3 వికెట్స్ తీసుకున్నాడు. ఇంకా ఆస్ట్రేలియా మ్యాచ్లో గెలవాలంటే 307 పరుగులు చేయాలి. టీమిండియా గెలవాలంటే ఇంకా 2 వికెట్లు తీస్తే చాలు, టీమిండియా గెలిచేస్తుంది మ్యాచ్లో. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ నాథన్ లయన్ ఈ మ్యాచ్లో డకౌట్ అయ్యిండు. జస్ట్ 2 బాల్స్ మాత్రమే ఆడి డకౌట్ అయ్యిండు. వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యిండు. 9th వికెట్గా అవుట్ అయ్యిండు. అప్పటికి ఆస్ట్రేలియా స్కోరు 227 పరుగులకి 9 వికెట్లు కోల్పోయింది. ఇంకా ఆస్ట్రేలియా ఫైనల్ వికెట్గా కేరీ 57 బాల్స్లో 36 రన్స్ కొట్టి అవుట్ అయ్యిండు. హర్షిత్ రాణా బౌలింగ్లో అవుట్ అయ్యిండు. ఫైనల్ వికెట్ హర్షిత్ రాణా తీసిండు. ఇప్పుడు ఆస్ట్రేలియా 238 పరుగులకు ఆల్అవుట్ అయిపోయింది. టీమిండియా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా మీద 295 పరుగుల తేడాతో గెలిచింది ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. టీమిండియా మాత్రం ఈ మ్యాచ్లో ఎక్సలెంట్ కమ్బ్యాక్ ఇచ్చిందని చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ముందే న్యూజిలాండ్తో టీమిండియా 3-0 తేడాతో సిరీస్ కోల్పోయింది హోమ్ టూర్లో. ప్రస్తుతానికి మాత్రం ఈ సిరీస్లో ఇండియా బౌలర్స్ మాత్రం అదరగొట్టిండ్రు. ఎందుకంటే టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో జస్ట్ 150 రన్స్కి ఆల్అవుట్ అయిపోయినప్పటికీ బౌలర్స్ అద్భుతంగా రాణించి ఆస్ట్రేలియాని కూడా ఫస్ట్ ఇన్నింగ్స్లో 104 పరుగులకి ఆల్అవుట్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో 238 పరుగులకు ఆల్అవుట్ చేశారు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్స్ని టీమిండియా బౌలర్స్. ఎస్పెషల్గా బుమ్రా మాత్రం ఎక్సలెంట్ బౌలింగ్ వేసిండు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా బుమ్రాకి వచ్చింది ఈ మ్యాచ్లో. ఫ్రెండ్స్, ఒకసారి ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ టోటల్ మ్యాచ్ సమ్మరీ చూద్దాం. ఈ మ్యాచ్లో టీమిండియా 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మీద గెలిచింది. ఒకసారి ఫుల్ మ్యాచ్ సమ్మరీ చూసి ఈ వీడియో అంతటితో క్లోజ్ చేస్తాను. ఫ్రెండ్స్, ఈ ఫస్ట్ మ్యాచ్ బోర్డర్ గవాస్కర్ టోపీలో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఫస్ట్ మ్యాచ్లో టీమిండియా టాస్ గెలిచి ఫస్ట్ బ్యాటింగ్ చేసింది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమిండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 49.4 ఓవర్స్లో 150 రన్స్కి ఆల్అవుట్ అయింది. ఇండియా ఫస్ట్ ఇన్నింగ్స్లో హైయెస్ట్ స్కోర్ వచ్చి నితీష్ కుమార్ రెడ్డి 41 రన్స్ కొట్టిండు 59 బాల్స్లో. ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్లో అజిల్వుడ్కి 13 ఓవర్స్ వేసిండు 29 రన్స్ ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ అందుకు రిప్లై కానీ ఆస్ట్రేలియా ఫస్ట్ ఇన్నింగ్స్లో 51.2 ఓవర్స్లో 104 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా తరపు నుంచి మిచెల్ స్టార్క్ హైయెస్ట్ స్కోర్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 112 బాల్స్ అంటే దాదాపు 20 ఓవర్లు ఆడి 26 రన్స్ కొట్టిండు. ఇండియా తరపు నుంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూస్తే ఫస్ట్ ఇన్నింగ్స్లో బుమ్రా 18 ఓవర్స్ వేసి 30 రన్స్ ఇచ్చి 5 వికెట్స్ తీసుకున్నాడు. నెక్స్ట్ అందుకు రిప్లై కానీ టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో 487 రన్స్ వేసింది. 6 వికెట్లు కోల్పోయి డిక్లేర్ ఇచ్చేసింది. కోహ్లీ సెంచరీ అవ్వగానే డిక్లేర్ ఇచ్చేసింది టీమిండియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ ఎవరంటే జైస్వాల్ 161 రన్స్ కొట్టిండు 297 బాల్స్లో. అలాగే సెకండ్ ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే లైన్ హైయెస్ట్ వికెట్ టేకరు. జస్ట్ 39 ఓవర్స్ వేసి 96 రన్స్ 2 వికెట్స్ తీసుకున్నాడు. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో 54.9 ఓవర్స్ ఆడింది 238 రన్స్కి ఆల్అవుట్ అయిపోయింది. ఆస్ట్రేలియా సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ హైయెస్ట్ స్కోర్ ఎవరంటే హెడ్ 101 బాల్స్లో 89 రన్స్ వేసిండు. ఇండియా బౌలింగ్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సెకండ్ ఇన్నింగ్స్లో బుమ్రా 12 ఓవర్స్లో 42 రన్స్ ఇచ్చి
3 వికెట్స్ తీసుకున్నాడు. ఆల్రెడీ బుమ్రా ఫస్ట్ ఇన్నింగ్స్లో కూడా 5 వికెట్స్ తీసుకున్నాడు. సెకండ్ ఇన్నింగ్స్లో 3 వికెట్స్ తీసుకున్నాడు. టోటల్గా 8 వికెట్స్ పడ్డాయి బుమ్రాకి ఈ మ్యాచ్లో. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ కూడా బుమ్రాకే ఇచ్చారు ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ వల్ల. ఫ్రెండ్స్, ఫైనల్గా ఈ మ్యాచ్ రిజల్ట్ ఏంటంటే టీమిండియా ఆస్ట్రేలియాని 295 పరుగుల తేడాతో ఓడించింది ఫస్ట్ టెస్ట్ మ్యాచ్. టీమిండియా ఆస్ట్రేలియా టూర్కి రాకముందే ఇండియాలో 3, న్యూజిలాండ్తో 3 టెస్ట్ మ్యాచ్లు ఆడితే 3 ఓడిపోయింది. ఇక ఈ ఆస్ట్రేలియాతో కూడా 5 టెస్ట్ మ్యాచ్లు ఆడి 5 కూడా ఓడిపోద్దని అందరూ అనుకున్నారు. కానీ టీమిండియా బౌలర్స్ మాత్రం అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి ఈ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో గెలిచారు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ సెకండ్ టెస్ట్ మ్యాచ్ రివ్యూ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. సెకండ్ టెస్ట్ మ్యాచ్ డిసెంబర్ 6వ తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచెస్ మీరు లైవ్లో చూడాలంటే డిస్నీ హాట్స్టార్లో లైవ్ చూడొచ్చు. ఫ్రెండ్స్, ఇంతే ఈ వీడియో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సబ్స్క్రైబ్.